అమెరికా గగనతలంలో ఒక భయంకరమైన విమానం చక్కర్లు కొడుతోంది. అది చూసి ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి. అదేంటి, ఎక్కడో అమెరికాలో ఒక ఫ్లైట్ ఆకాశంలో తిరుగుతుంటే దానికి ప్రపంచ దేశాలు ఎందుకు హడలిపోవాలి అనుకుంటున్నారా? అది అల్లాటప్ప ప్లేన్ కాదు, డూమ్స్ డే ప్లేన్. అది కూడా 51 ఏళ్ల తర్వాత లాస్ ఏంజల్స్ సిటీలో ప్రజలకు కనిపించడం ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది. నిజానికి దీన్ని నైట్ వాచ్ అని పిలుస్తుంటారు. ఇది ఒక సీక్రెట్, కానీ ఇప్పుడు పబ్లిక్ గా ఎందుకు ల్యాండ్ అయింది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ దీని స్పెషాలిటీస్ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇది న్యూక్లియర్ ప్రూఫ్, అంటే అణుబాంబు పేరిన ఈ ఫ్లైట్ కి ఏమీ కాదు. అండ్ దీనికి విండోస్ కూడా ఉండవు ఈ ప్లేన్ కి, ఎందుకంటే రేడియేషన్ లోపలికి రాకుండా. దీన్ని ఫ్లైయింగ్ పెంటగాన్ అని పిలుస్తారు. అంటే భూమి మీద మొత్తం కమ్యూనికేషన్ కట్ అయిపోయినా అమెరికా ప్రెసిడెంట్ ఆకాశంలోంచి భూమి మీద ఉన్న యుద్ధాన్ని కంట్రోల్ చేయగలడు. అలాంటి ఈ ఫ్లైట్ ఇప్పుడు ఎందుకు సడన్ గా బయటకు వచ్చింది? ఒక పక్క ఇరాన్ వెనిజులా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తోంది, తన పవర్ చూపించడానికి ఏదో చేయబోతోందని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఈ డూమ్స్ డే ప్లేన్ ఇప్పుడు బయటకు వచ్చిందంటే ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టేనా? మూడో ప్రపంచ యుద్ధానికి ఇది ఒక సంకేతమా? మీరేమనుకుంటున్నారు?